ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాగున్నారా అండి? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా మనం దేవుని వాక్యంతో కలుసుకోవడం, ఆ రోజంతా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ ఆసక్తిని చూసి మేము చాలా ఆనందపడుతూ ఉన్నాం. 6 గంటల కంటే ముందే చాలామంది వచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు మన యొక్క టైటిల్ ఏంటి అంటే పరిశీలించు నీతిగల దేవుడు, పరిశీలించు నీతిగల దేవుడు అని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. సరే, మరి నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో ఈరోజు మన 11వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నేటి దేవుని మాట అనే శీర్షికలో 11వ కీర్తన 5వ వచనం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు కేవలం అన్నీ ఇచ్చేవాడే కాదు కానీ, దేవుడు కేవలం స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు కానీ, దేవుడు మనల్ని పరిశీలించేవాడు అంటే అర్థం ఏంటి అంటే ప్రతి విషయాన్ని నిశితంగా ఆయన దృష్టిస్తాడన్నమాట. పరిశీలన, పరీక్ష, పరిశోధన 3 ఉంటాయి కదా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరిని పరిశీలిస్తాడు అని చెప్తే అక్కడ రాయబడిన మాట ఆయన నీతిమంతులను పరిశీలిస్తాడు. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు కదా. మరి ఎలాగ నీతిమంతులు వచ్చారు అంటే ఆయన యొక్క రక్తము ద్వారా ఈ రోజున మనం అందరము కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అని లేఖనం చెప్తూ ఉంది కదా. దేవుడు మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. చాలా సంతోషం, చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఒకప్పుడు పాపంలో అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉన్నాం. కానీ ఈ దేవుడు కృపచేత మళ్ళీ మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఆయన దగ్గరికి రావడానికి, సమీపించడానికి దేవుడు కృప చూపించాడు. నీతిమంతులను ఆయన వదిలేయడు కానీ నీతిమంతులనంట ఆయన పరిశీలిస్తాడంట. మరి ఈ దేవుడు పరిశీలించేటప్పుడు ప్రతిరోజు పరిశీలిస్తాడా అని మనం ఆలోచిస్తే 14వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రతిరోజు ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఎందుకు పరిశీలిస్తున్నాడు? ఎందుకు తేరి చూస్తూ ఉన్నాడు? ఎందుకు నిదానించి చూస్తున్నాడు అని మనం ఆలోచిస్తే ఎవరైనా దేవుణ్ణి వెతుకుతారేమో, ఎవరైనా కనీసం దేవుణ్ణి తలుచుకుంటారేమో, నిజమైన దేవుడు ఎవరో గ్రహిస్తారేమో. ఆయన సృష్టికర్తను మర్చిపోయారు కదా, సృష్టిని పూజిస్తూ ఉన్నారు కదా, కనీసం సృష్టికర్త ఈ రోజైనా జ్ఞాపకానికి తెచ్చుకుంటారేమో. కేవలం వారి పనులలో పడిపోయి, లేకపోతే వారి ఉద్యోగాలలో పడిపోయి, వారి కుటుంబాలలో సమస్యలలో పడిపోయి ఎంతసేపు కూడా భూ సంబంధంగా వారు చూస్తూ ఉన్నారు కానీ కనీసం ఒక్కసారైనా నన్ను తలుచుకుంటారా, ఒక్కసారైనా నా వైపు చూస్తారా అని దేవుడంట ఆకాశము నుండి ఆయన నిదానించి చూస్తూ ఉన్నాడు. పరిశీలిస్తూ ఉంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు అందరూ దారి తొలగిపోయారంట, అందరూ చెడిపోయారంట. ఒక్కళ్ళు కూడా ఆయన పరిశీలనలో తట్టుకొని నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరంట. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రతిరోజు మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా విశ్వాసులను దేవుడు ప్రతిరోజు పరిశీలిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, చర్చికి వెళుతూ ఉన్నాం. ఏమంటే కేవలం ఈ కార్యాలు ఒక్కటే ఆయన పరీక్షించాడు కానీ ఆయన దేన్ని పరీక్షిస్తాడో 26వ కీర్తన చూద్దాం ఒక్కసారి. 26వ కీర్తనలో 2వ వచనంలో కీర్తనాకారుడు ఏమంటాడంటే చాలా చక్కగా చెప్తాడు. ఏమని అడుగుతాడంటే యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని కీర్తనాకారుడు దేవుడితో చెప్పుకుంటూ ఉన్నాడు. దేవా నన్ను పరిశీలించు నాయన, నన్ను పరీక్షించు. ఎందుకు అంటే పరిశీలన అంటే పైన చూసేదేమో, పరీక్ష అంటే లోతుగా
మనం ఏం చదువుకున్నామో ఏం చేశామో అవన్నీ కూడా చూడండి, పిల్లలకి పరీక్షలు పెడతారు. సంవత్సరాంతంలో వాళ్ళు ఏం చదువుకున్నారో అవన్నీ కూడా వాళ్ళ పరీక్షల ద్వారా వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అన్నీ, వాళ్ళు ఎంత చదివారో, వాళ్ళు ఎంత సమయాన్ని ఉపయోగించుకున్నారో అవన్నీ తెలుస్తాయి కదా. అలాగే దేవుడు విశ్వాసులను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ పరీక్షలలో మనం ఫెయిల్ అవుతున్నామా, పాస్ అవుతూ ఉన్నామా అనే విషయం మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఈయన అంటున్నాడు, నన్ను పరిశీలించు, కేవలం పరిశీలించి వదిలేకయ్యా, నన్ను పరీక్షించు. భూతద్దం పెట్టి చూసాను. చాలామంది అంటారు, భూతద్దం పెట్టి తప్పులు వెతుకుతారా అని అంటూ ఉంటారు. అలాగా దేవా, నన్ను బాగా దగ్గరగా చూడు నాయన, నీ సన్నిధికి దగ్గరగా నేను వస్తూ ఉన్నాను. నన్ను చూసి నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలన్నీ కూడా నాకు చెప్పు నాయన అన్నట్టుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకీ దేవుడు దేన్ని పరీక్షిస్తాడు, దేవుని పరిశోధిస్తాడు అని ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్న మాట, నా అంతరింద్రియాలని, నా హృదయాన్ని పరిశోధించు. నా హృదయాన్ని చూడు, నా అంతరింద్రియాన్ని చూడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. ఎవరిని సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళిపోయాడు, రాజుగా చేసేద్దాం అని వెళ్ళిపోతే యెషయా పెద్ద కొడుకైన ఏలియా వస్తే అతను చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. రాజు అంటే ఇలాగే ఉండాలి అనుకుని సమూయేలు అనుకుంటూ ఉంటే, సమూయేలు నువ్వు అస్సలు అలాగ ఆలోచించదు. ఎందుకంటే మనుష్యులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. సాధారణంగా మనుషులు డబ్బులు లక్ష్య పెడతారు, వాళ్ళ ఆస్తి లక్ష్య పెడతారు, అందం చూస్తారు, లేకపోతే ఆ అంతస్తు చూస్తారు, వాళ్ళకి ఎన్ని పొలాలు ఉన్నాయో అవన్నీ చూస్తూ ఉంటారు. పైన మాత్రమే చూస్తారు తప్ప మనుషుల హృదయాలని పరిశీలించగలిగిన దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు ఆయన్ని చూడకయ్యా, నేను కోరుకున్నవాడు ఇంకొకడు ఉన్నాడు అని దావీదును కోరుకున్నానని చెప్పినట్టుగా మనకందరికీ తెలుసు. ఈ రోజున మన అంతరింద్రియాలని, లోపలున్న హృదయాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే ఘోరమైనది, అది చెడిపోయింది, దాన్ని గ్రహించగలిగిన ఎవ్వరూ లేరు. కానీ ఒక్కళ్ళు మాత్రమే గ్రహించగలరు, ఆయనే యెహోవా అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మన హృదయాలను ప్రతిరోజు పరిశీలిస్తూ ఉన్నాడు. మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నామో, మన భక్తి కార్యాలు, కేవలం దేవుడు అవన్నీ చూడట్లేదు. కానీ మనం దేవుడికి ఎన్ని కానుకలు ఇస్తూ ఉన్నామా, చర్చికి వెళ్తూ ఉన్నామా అవన్నీ చూస్తాడు. వాక్యం చదువుకుంటూ ఉన్నామా, కానీ అదొక్కటే కాదు. కానీ ఇవన్నీ చేస్తున్న మనం, భక్తి కార్యాలు చేస్తున్న మనం ఎంత లోపల ఎంత భక్తి కలిగి ఉన్నాం. పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా, పెదవులతో భక్తి మాటలు చెప్తూ ఉన్నామా, లేకపోతే ఏదైతే దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నామో మన హృదయాలను పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకున్నామా, దేవుని పట్ల మన వైఖరి ఎలా ఉంది, చుట్టూ ఉన్న మనుషుల పట్ల మన వైఖరి ఎలా ఉంది. దేవుడు ప్రతిదీ కూడా ఆయన పరిశీలించేవాడు, పరీక్షించేవాడిని లేఖనం చెప్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, పైన గనక ఒక టీవీ ఉంటే మన హృదయంలో జరుగుతుంది అంతా కూడా పైన టీవీలోకి వచ్చేస్తూ ఉంటే పైకి మంచిగా మాట్లాడుతూ ఉంటాం, లోపల వారి గురించి వేరేగా ఆలోచిస్తూ ఉంటాం. ఏమంటే ఇవన్నీ డిస్ప్లే అయిపోయినాయి అనుకోండి, చాలా ప్రమాదం కదా. కానీ మన హృదయాలను దేవుడు ప్రతిరోజు పరిశీలిస్తూ ఉన్నాడు. ఒకవేళ విశ్వాసులారా, దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉంటే ఆ పరిశీలనలో మనం తట్టుకోగలుగుతూ ఉన్నామా, పరిశీలనలో నిలబడుతూ ఉన్నామా అనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే అక్కడ పేతురు చాలా మంచి విషయాలు ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడంటే 1వ అధ్యాయము మొదటి పత్రిక 1:7 ప్రకారంగా నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని పేతురు గారు చెప్తూ ఉన్నాడు. అమూల్యమైన మీ విశ్వాసము. ఈ లోకంలో డబ్బు కంటే గొప్పదేంటో తెలుసా? మన విశ్వాసమే అమూల్యమైందంటే నా ప్లస్ మూల్యం, అంటే మూల్యం చెల్లించలేనిది, డబ్బు కొనలేనిది విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం. దేవుడు ఈ రోజున విశ్వాసుల నమ్మకాన్ని, విశ్వాసుల విశ్వాస్యతను దేవుడు
పరీక్షిస్తూ ఉన్నాడంట. అగ్ని పరీక్షలంట. అగ్ని పరీక్షల వల్ల మన విశ్వాసం నిలబడాలంట. నిలబడితే రేపొద్దున పరలోకం వెళ్ళాక మనకు మెప్పు వస్తుంది, ఆనందం వస్తుంది, ఘనత వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. మన ముందు చాలామంది పితరులు ఉన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళ విశ్వాసం పరీక్షించబడింది. వాళ్ళు ఒకటే చెప్పారు, మేము అగ్నిలోకైనా దూకేస్తాం కానీ నీ ప్రతిమకు మాత్రం మేము మొక్కము, ఎందుకంటే మా దేవుడు మాత్రమే పూజార్హుడు అని చెప్పగలిగారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడలేదు. దానియేలు యొక్క విశ్వాసం పరీక్షించబడింది. సింహాల గుహలోనికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డాడు. ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు. కానీ తన విశ్వాసాన్ని కోల్పోవడానికి అతను ఇష్టపడలేదు. వాటన్నిటికంటే ముందు వీళ్ళందరికీ ఒక పెద్ద పరీక్ష వచ్చింది. మనకు అందరికీ తెలుసు కదా, రాజు భుజించు భోజనం తినండి అని ఆ యవనస్తులను చెప్తే, దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు చెప్తే వాళ్ళు ఒక్కటే అన్నారు. ఏమని అన్నారంటే, రాజు భుజించు భోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోమని చెప్పారండి. సాధారణంగా యవనస్తులకి అది తినాలి ఇది తినాలని, ఎందుకంటే యవ్వన బలం కదా, ఆ ఇంట్లో తినడం కంటే బయట తినడం చాలామంది ఇష్టపడుతుంటారు. ఆ టేస్ట్ కావాలి, ఈ టేస్ట్ కావాలి, ఎంతసేపు తిండి కోసం వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే బాగా తినాలి, ఎందుకంటే ఆ యవ్వనంలో బాగా తింటే రేపొద్దున అది మన జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. తినడం తప్పు కాదు, కానీ వాళ్ళు ఒక్కటే అన్నారు, అపవిత్రమైన దాన్ని మేము ముట్టుకోమంటున్నారు. మాకు రాజు భుజించు భోజనంతో మాకు పనే లేదు, ఎందుకంటే అవి అపవిత్రమైనవని చెప్పకనే చెప్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఒకటే అన్నారు, మమ్మల్ని పరీక్షించయ్యా, 10 రోజులు మాకు టైం ఇవ్వండి, శాకాహారం మేము తింటాం, తిని మమ్మల్ని పరీక్షించండి. మేము కళగా లేకపోతే, ఆరోగ్యంగా లేకపోతే, ఆనందంగా లేకపోతే అప్పుడు మళ్ళీ మీరు చెప్పింది మేము చేస్తామని వాళ్ళు ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. ఈ రోజున విశ్వాసుల జీవితాల్లో ప్రతిరోజు ఏదో ఒక పరీక్ష వస్తుంది. అది తిండి విషయం కావచ్చు, టైం విషయం కావచ్చు, లేకపోతే మరి ఇంకేదైనా కావచ్చు, లేమి కావచ్చు, కలిమి కావచ్చు. కలిమున్నా ఒక్కోసారి దేవుడు అన్నీ ఇచ్చి మనల్ని శోధిస్తాడు. దేవుడు ఒక్కొక్కసారి ఏమీ లేకుండా చేసి మనల్ని శోధిస్తాడు. మనల్ని పరీక్షించినప్పుడు, మనల్ని శోధించినప్పుడు ఈ రోజున విశ్వాసులంగా మనం తేలిపోతూ ఉన్నామా, లేకపోతే మనం నిలబడగలుగుతున్నామా అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే ప్రతిరోజు మన విశ్వాసాన్ని దానియేలు వలె, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మనం కాపాడుకుంటామేమో అని అనిపిస్తూ ఉంటుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 2-4 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 2-4 వచనాల్లో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, అసలు దేవుడు ఈ పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు, అవసరమా అని ఆలోచిస్తే నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి ఇశ్రాయేలుల తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులందరూ, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. ఇశ్రాయేలును పరిశోధించడానికి దేవుడంట ఆ జనాలని ఉండనిచ్చాడంట. కొన్నిసార్లు కొన్ని సమస్యలు పోవు, కొన్ని సమస్యలు వెంటనే పోకుండా అలాగే మన కుటుంబంలో, మన ఒంటిలో, లేకపోతే మన సంఘంలో, సమాజంలో ఉంటాయి. దేవుడు ఎందుకు ఉంచుతున్నాడంటే మనందరినీ కూడా ఇశ్రాయేలుని ఎలాగైతే పరిశోధించాడో మనల్ని కూడా అలా పరిశోధించి మనల్ని సువర్ణంలా చేయడానికి, ఆ పరిశోధనను తట్టుకొని మనందరం మన మనస్సాక్షిని శుద్ధిగా కాపాడుకోవడానికి దేవుడు ఇలాంటి పరీక్షలన్నీ మనకు పెడుతూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పరీక్షలు ఊరికనే కాదండి, పరీక్షలు ఉంటేనే ప్రమోషన్స్ ఉంటాయి కదా. పరీక్షలు లేకుండా మరొక క్లాసులోకి మనం ప్రమోట్ అవ్వలేం కదా. ఈ రోజున విశ్వాస పరీక్షలు దేవుడు మనకు పెడుతూ ఉన్నప్పుడు, మనల్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనం పరీక్షిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం, నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు, నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలు, నా జీవితంలోనే, మా కుటుంబంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు కొన్ని పరీక్షలు మనకు పెడుతూ ఉన్నాడు. ఆ
ఆ పరీక్షలలో మనం నిలబడాలి. అగ్ని చేత దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు చూడండి, ఇంట్లో ఏమీ ఉండవు. కొన్నిసార్లు చూడండి, కొంచెమే ఉంటుంది, అవన్నీ సర్దుకొని తినాలి. లేకపోతే కొన్నిసార్లు సమస్య అలాగే ఉంటుంది, చుట్టూ సమస్యలు చుట్టుముట్టు ఉంటాయి, ఏం చేయాలో పాలుపోలేదు. అలాంటప్పుడు విసుక్కుంటాం, తిట్టుకుంటాం, బాధపడుతూ ఉంటాం. ఇశ్రాయేలు చాలాసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయిపోయారు. ఎర్ర సముద్రం ఎదురొస్తే దేవుడు అద్భుతం చేశాడు, యోర్దాను ఎదురొస్తే దేవుడు అద్భుతం చేశాడు. చూడండి, నిర్గమాకాండం 5వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను, మీరు ఒకసారి చూస్తారా? నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపించి అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను అని ఉంది కదా. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడంట. దేవుడు ఇశ్రాయేలును పరీక్షిస్తే ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఎర్ర సముద్రం పాయలైపోయింది, మారాకొచ్చారు, మారా నీళ్లు చేదుగా ఉంటాయి, మారా అని పిలిచారు. చేదుగా ఉంటే వీళ్ళు సణుక్కోవడం మొదలుపెట్టారంట, విసుక్కోవడం మొదలుపెట్టారంట. కానీ దేవుడు ఇచ్చిన పరీక్ష, ఆ నీళ్లు చేదుగా ఉంటే వీళ్ళు ఎలాగ ఫీల్ అవుతారు, ఏం చేస్తారు, నా వైపు చూస్తారా లేకపోతే మోషే మీద సణుక్కుంటారా అని దేవుడు ఆలోచిస్తే వాళ్ళ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తర్వాత వచనాల్లో ఉంటుంది, దేవుడు ఏలీముకు తీసుకొచ్చాడు, ఏలీము దగ్గర 12 నీటి బుగ్గలున్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి. ఏమంటే దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని కొంచెం దూరంలోనే ఉంచాడు. ఆ కొంచెం దూరంలో ఉంచినప్పటికీ కూడా ఈ కొంచెం దూరంలో కొంచెం సమయం వాళ్ళు ఆగలేక వెంటనే సణుక్కున్నట్టుగా విసుక్కున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం ఆశించింది కూడా ఒకవేళ దేవుడు కొంచెం దూరంలోనే ఉంచాడేమో, కొంత సమయం కొంచెం కనిపెడితే, కొంచెం ఓపిక పట్టేస్తే ఆ పరీక్షలో మనం నెగ్గేస్తామేమో. దేవుడు వెంటనే ఏలీములో వాళ్ళకి 12 నీటి బుగ్గలను అలాగే ఈత చెట్లు సిద్ధపరిచినట్టుగా మనకు కూడా సిద్ధపరిచి ఉంచాడేమో. కానీ ఈ రోజున విశ్వాసులు ఆ కొంచెం ఓపిక పట్టలేక, కొంచెం తట్టుకోలేక ఆ కొంచెం సమయంలో విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కోపాన్ని తట్టుకోలేక కోపాన్ని, చిరాకు, కోపం, విసుగు, అసహనం మనం చెప్తూ ఉంటాం కదా. చిన్నదానికే విరిగిపోవడం, చిన్నదానికే అలగడం, చిన్నదానికే తట్టుకోలేకపోవడం. ఈ రోజున ఇశ్రాయేలును చూడండి, దేవుడు అంటే అక్కడ వారిని పరీక్షించాడంట, కట్టడిచ్చాడంట. కానీ వాళ్ళు పరీక్షలో ఫెయిల్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు పరిశీలించు నీతి కలిగిన గొప్ప దేవుడు. మన పితరులు ఎంతోమందిని ఆయన పరీక్షించాడు, వాళ్ళందరూ నెగ్గారు అండి, వాళ్ళందరూ కూడా గెలిచారు అండి. వాళ్ళు గెలిచారు, వాళ్ళ విశ్వాస పోరాటంలో వాళ్ళు గెలిచి మనకంటే ముందుగా వెళ్ళిపోయారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనకంటే ముందు వెళ్ళిపోయారు కదా. ఈ రోజున మనం కూడా ఆ పరీక్షలలో, ఆ శోధనలలో ఆ యొక్క దేవుడు పరిశీలించేటప్పుడు, దేవుడు పరిశోధించేటప్పుడు మనం కూడా విశ్వాసంలో నెగ్గాలని, విసుక్కోకుండా, సణుక్కోకుండా, బాధపడకుండా, అస్తమానం దేవుడా నాకెందుకు ఈ పరీక్షలు, నేనే దొరికానా అనకుండా దేవుడి మీద ఆనుకుంటామని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొంచెం దూరంలోనే మనకు కావలసిందంతా దేవుడు ఉంచాడు. తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మన సంతోషంగా ఉండడం దేవుని చిత్తం కదా. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం మీకు చదువుతాను, ఒక్కసారి చూడండి. ఇది చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 22వ ఆదికాండము 1వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే చూడండి ఒక్కసారి. అక్కడ అబ్రహామును దేవుడు పరిశోధించాడు అంట. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించని ఎట్లనగా ఆయన అబ్రహామాను పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు అంట. ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత 21వ అధ్యాయంలో పెద్ద విందు చేశాడు. ఇస్సాకు లేక పుట్టాడు. ఏమంటే ఇంత మంచి కొడుకు దేవుడిస్తే ఇప్పుడు అబ్రహామాను పిలిచి అంటున్నాడు. ఎందుకంటే ఆ సంగతులు, ఆ సంతోషం అంతా అయిపోయిన తర్వాత ఆ దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఏమని పరిశోధిస్తున్నాడంటే, అబ్రహామా నీకొక్కగానొక కుమారుని నాకు ఇచ్చేసేయి, ఆ బలిపీఠం మీద అర్పించేసేయి అని దేవుడు చెబుతూ ఉంటే అబ్రహాము ఎవ్వరికీ చెప్పకుండా ఆ పరిశోధనలో కూడా అతను నిలబడి గెలిచినట్టుగా మనకందరికీ తెలుసు. ఎందుకంటే కొడుకుని ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు, కొడుకును పోగొట్టుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ దేవుడేమో ఇచ్చేయమంటున్నాడు, దేవుడే ఇచ్చాడు కదా. ఒకవేళ అబ్రహాము ఎలాగ ఆలోచించుంటాడు?
కనీసం శారమ్మకు కూడా ఒక మాట చెప్పి ఉండడు. ఇంట్లో ఎవరికీ చెప్పి ఉండకపోవచ్చు. ఎందుకంటే చెప్తే దేవుని ఆజ్ఞ పాటించకుండా వాళ్ళు అడ్డుపడతారేమో. చూడండి, అబ్రహాము దేవుని ఆజ్ఞను పాటించడానికి ఎంత త్వరపడుతూ ఉన్నాడో. వెళ్ళిపోయాడంట, మోరియా పర్వతం మీద ఇస్సాకును కట్టేశాడంట. ఇస్సాకును కట్టేసిన తర్వాత ఆ కత్తి పైకెత్తుతూ ఉన్నాడంట. వెంటనే దేవుడు ఆగమని చెప్పాడు, ఆగమన్నాడు, గొర్రె పిల్లను సిద్ధం చేశాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. దేవుడు ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత ఆ సంగతులన్నీ అప్పటికే చాలా సంతోషంలో ఉన్నారు. శారమ్మ అబ్రహాము కుటుంబంలో లేకపోతే ఆ పట్టణంలో ఎంత గొప్ప విందు చేశాడో. ధనవంతుడు కదా, చాలామందిని పిలిచుంటాడు, అందరికీ బంగారమే పంచి ఇచ్చి ఉండొచ్చు. అంత అద్భుతంగా ఆనందంగా జీవితంగా గడిచిపోతా ఉంది. ఇంకా నాకే కష్టాలు లేవు, బాధలు లేవు అనుకున్నాడేమో. కానీ దేవుడు ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత పరిశోధిస్తూ ఉన్నాడంట, పరీక్షిస్తూ ఉన్నాడంట, పరిశీలిస్తూ ఉన్నాడంట. అబ్రహాము ఆ పరీక్షలో గెలిచాడు. ఈ రోజున మనకు చూడండి, మనం అడిగింది దేవుడు ఇస్తాడు. డబ్బు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, అందం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. లేకపోతే మా దేవా ఈ పరీక్షలో నేను విజయం పొందాలని ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఉద్యోగాన్నే చూస్తున్నావా లేకపోతే దేవుణ్ణి పట్టించుకుంటున్నావా? చాలామంది ఉద్యోగం రాకముందు దేవుడా 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 అని ప్రతి క్షణం చర్చకు వస్తూ ఉంటారు. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత చాలాసార్లు నాకు ఓటీలు పడుతున్నాయి, ఆటీలు పడుతున్నాయి అని చెప్పి చాలాసార్లు ఉద్యోగంలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతారు. ఆదివారం ఆరాధనకు కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి. దేవుడు మనం అడిగింది ప్రతిదీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనకు పరీక్ష పెడతాడు. ఇచ్చిన తర్వాత పరిశోధిస్తాడు. మనకి ఏది కావాలో అన్నీ ఇస్తాడు. కుటుంబం కావాలంటాం, దేవా వివాహం జరగాలి. వివాహం అయిన తర్వాత చాలామంది దేవుణ్ణి మర్చిపోయేవారు ఎంతమంది ఉంటారో. ఎందుకంటే వివాహం అయింది, నేను రాలేను అన్నాడంట ఒకడు. అలాగా చాలామందిని వివాహమైంది, మేము కుటుంబాలను దర్శించాలి, మాకు ఆ పనులున్నాయి, ఎంజాయ్ చేయాలనుకుంటూ చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు. ఈ రోజున దేవుడు మనకి ఏది కావాలో అవన్నీ ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటున్నామా లేదా, దశమ భాగం ఇస్తున్నామా లేదా, లేకపోతే దేవుడి విషయాలలో దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఆయన పరిశీలించేవాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ టైటిల్ పేరేంటి అంటే పరిశీలించు నీతి గల దేవుడు. ఆయన నీతిమంతులను పరిశీలిస్తాడు. మరి ఆయన పరిశీలనలో అబ్రహాము గెలిచాడు. ఇస్సాకు కావాలనుకోలేదు, ఇస్సాకు పోయినా పర్వాలేదు, లేకపోతే నాకు ఆస్తి పోయినా పర్వాలేదు, ఏం పోయినా పర్వాలేదు, కానీ నాకు దేవుడు ఆజ్ఞ పాటించడం, దేవుడే నాకు కావాలి అనుకున్నాడు, గెలిచాడు. తద్వారా ఈ రోజున మనందరికీ ఒక మాదిరిని చూపించాడు. ఎందుకంటే మీ కుటుంబం కంటే, లేకపోతే వాటికంటే, వీటికంటే, ఈ లోకంలో ఉన్న మరి ఇంకా దేనికంటే కూడా దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు అని అబ్రహాము మనకు చెప్పాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఈ రోజున విశ్వాసులారా, మనం కూడా పరీక్షించబడుతున్నాం. ఒక్కొక్కసారి దేవుడు లేమి అనుమతిస్తాడు. ఒక్కొక్కసారి మన ప్రార్థనకి జవాబు రాకుండా ఉండడం మనం చూస్తాం. ఒక్కొక్కసారి దేవుడు లేట్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుడు అన్నీ ఇస్తాడు, అన్నీ ఇచ్చి పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించేటప్పుడు ఆ సంతోషంలో మునిగిపోయి, ఆనందంలో మునిగిపోయి దేవుణ్ణి పక్కన పెట్టకూడదు. కానీ ఈ సంతోషానికి ముఖ్య కారణం, లేకపోతే ఈ జీవితానికి ముఖ్య కారణం, లేకపోతే నేను ఇన్ని కలిగి ఉండడానికి ముఖ్యమైన కారణం నా ప్రభువైన యేసుక్రీస్తే కదా అని ఆయన మీద విశ్వాసం ఉంచి, మన పితరులు ఎలాగైతే విశ్వాస పరీక్షలలో నెగ్గారో, యోబు నెగ్గాడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నెగ్గుకుంటూ వెళ్ళారు. కానీ ఈ రోజున విశ్వాసులంగా చాలాసార్లు మనందరం ఒప్పుకోక తప్పదు. దేవా ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, మమ్మల్ని క్షమించు అని అడిగితే తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనల్ని మళ్ళీ విశ్వాసంలో పెంపొందింపజేస్తాడు. అగ్ని పరీక్షలు శోధించబడిన మీదట సువర్ణం ఎలాగైతే ఇంకా బాగా మెరుస్తూ ఉందో, ఈరోజున విశ్వాసులు కూడా మనం శోధించబడిన తర్వాత సువర్ణంలాగా మనం మెరుస్తామని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించేటప్పుడు, మన ప్రార్థనకి లేటుగా జవాబులు వచ్చేటప్పుడు, ఒక్కొక్కసారి మనం అనుకున్న పరిస్థితులు మనకి అన్నీ కలిసి రానప్పుడు, అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే యెహోవా నీతిమంతులను
పరిశీలిస్తాడంట. ఈరోజున విశ్వాసులంగా ఆ పరీక్షలో మనం నెగ్గి మన జైకేతనాన్ని ఎగరవేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ విశ్వాసంలో నెగ్గాలంటే మనం ఒక్కటే చేయాలి. మనకు అందరికీ తెలుసు కదా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈ సులువుగా చిక్కులబెట్టు పాపము నుంచి మనం తప్పించబడి ఓపికగా దేవుడు ఎలాగైతే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలాగైతే సిలువను మోసుకుంటూ సింహాసనం వరకు వెళ్ళాడో మనం కూడా కర్త కర్మ క్రియ అయిన ఆయన వైపు చూస్తూ మన ముందున్న పందెములో ఓపికతో పరిగెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట మనందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు పరిశీలించు నీతిగల దేవుడవని ఈరోజు మీరు మాట్లాడినందుకు వందనాలు. మా విశ్వాస జీవితాన్ని నువ్వు పరీక్షిస్తూ ఉన్నావు. ప్రతిరోజు ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక పోరాటం, ఏదో ఒక యుద్ధం నాయన, వీటన్నిటి మధ్యలో తండ్రి మా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, మా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నీ మీద ఆనుకుని మా దేవుడు సమర్థుడు అని ఎలాగైతే మా పితరులు ఒప్పుకున్నారో మేము కూడా ఒప్పుకున్న వరమై ఈ లోకంలో ఏది కోల్పోయినా తండ్రి నీ మీద విశ్వాసం కోల్పోకుండా, నిన్ను కోల్పోకుండా మాకందరికీ సహాయం చేయము తండ్రి. ఎందుకంటే ఈరోజు ఇన్ని కలిగి ఉన్నామంటే అది కేవలము నీ కృప నాయన తండ్రి. ఒక మంచి కుటుంబం, లేకపోతే ఒక మంచి నాయన ఉద్యోగం, లేకపోతే ఒక మంచి ఆస్తి మాకుంది అంటే ఆ రెండింటికంటే ఒక మంచి జీవితం మాకు ఇచ్చావు తండ్రి. ఇవన్నీ నువ్వు లేకుండా మాకు కలగలేదు గనుక తండ్రి, ఇవన్నీ ఇచ్చిన నీ వైపు మేము దృష్టి సారించి నీ పరీక్షలలో మేము గెలవడానికి మాకు సహాయం చేయండి. ఇశ్రాయేలులు అనేక సార్లు ఓడిపోయారయ్యా, మేము కూడా చాలాసార్లు ఓడిపోతూ ఉన్నాం, కొంచెం ఓపిక పట్టలేకపోతూ ఉన్నాం. క్షమించండి, కనికరించండి. మా హృదయాలను పరిశీలిస్తూ ఉన్నావు కదా, ఏ చిన్న అపవిత్రత కూడా లేకుండా మాకందరికీ సహాయం చేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరే దీవించుము, ఆశీర్వదించుము. వారి కుటుంబాలలో నాయన తండ్రి నీకోసం నమ్మకంగా నిలబడడానికి సహాయం చేయండి నాయన. అంత మాత్రమే కాదు, ఈరోజు ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో ప్రతి పనిలో తోడుగా ఉండి సఫలం చేయండి. ఒకవేళ ఈరోజు ఏ పరీక్షను వాళ్ళు ఎదుర్కోవాలో ఆ పరీక్షలో నిలబడడానికి, విశ్వాసంలో నెగ్గటానికి మీరే కృప చూపించుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం, చాలా ఓపికగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. మరి ఈ వాక్యం మన అందరి హృదయాలలో ఫలించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. మీలో చాలామంది చెబుతూ ఉన్నారు, ప్రతిరోజు ఉదయం వాక్యంతో మా హృదయాన్ని నింపుకుంటూ ఉన్నాం, ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటూ ఉన్నామని చాలామంది కలిసినప్పుడు చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం. వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ఎందుకంటే వాక్యం ఒక్కటే మన జీవితాన్ని నిలబెట్టేది కదా. మరి మీరు దీవించబడుతూ ఉంటే ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు దీవించబడితే మేము దీవించబడుతూ ఉన్నామని చెప్పండి, మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. అలాగే ఇతరులకు షేర్ చేయండి, తద్వారా కొంతమంది అయినా వాక్యాన్ని విని మేలు పొందేలాగా మీరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. రేపొద్దున ఆ ఫలాన్ని పరలోకంలో మీరు పొందుతారు. కాబట్టి అందరికీ షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు చెప్పండి. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం 6 గంటలకు మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.